గిరిపుత్రుడు అయిన ఓ యువకుడు రాజకీయ రంగ ప్రవేశానికి ఉద్యుక్తులవుతున్నారు. సమాజ సేవకు తన వంతు పాత్ర తప్పకుండా పోషిస్తానని ఆ యువ నాయకుడు రాజకీయాల వైపు వడివడిగా అడుగులు వేశారు. రాయ్పూర్ ఎన్ఐటిలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఒక గిరిజన పుత్రుడు ఇస్లామాబాద్ అభిషేక్ నాయక్. అసలు రాజకీయాల వైపు దృష్టి మరల్చడానికి ఎవరు ఇన్స్పిరేషన్ మీకు? అసలు ఎంతసేపు బతిమాలినా కూడా నేను ఒక ఎన్ఐటి గ్రాడ్యుయేట్ని సార్, దయచేసి నా లైఫ్తోనే వద్దు సార్, రిస్క్లో పెట్టకండి. ఈ విషయం మా ఇంట్లో తెలిసినా కూడా నాకు స్టేషన్కి వచ్చినామంటే చాలా చిన్న కుటుంబాలు సార్ మావి. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా చేశారు మీ నల్గొండ నియోజకవర్గానికి. కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళారు అప్పుడు? ఆర్థిక కష్టాన్ని, ఫిజికల్ కష్టాన్ని ప్రతిదీ కూడా నేను కాంగ్రెస్ పార్టీకి దారపోసిన. నాకు ఏ రోజు కూడా అందులో నాకు ఒక ప్రాధాన్యత దొరకలే, ఒక స్టేజ్ పైన కూర్చునే అవకాశం దొరకలే. తండ్రి ఇలా సంపాదించిన డబ్బు అంతా రాజకీయాల్లోకి తగలబెడుతున్నావు కదా, బాధకరం కాదంట పేరెంట్స్కి? నేను తండ్రి డబ్బుని తీసుకొచ్చి రాజకీయంలో పెట్టింది 24 వయసులో లక్షలు ఖర్చు పెడుతున్నావు, ఖరీదైన కార్లలో తిరుగుతున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు డబ్బులు ఇవన్నీ? నేను సంపాదించిన ప్రతి ₹1,00,000 అయినా సార్, నాకు నెలకు వచ్చే ₹1,00,000 కూడా 90,000 రూపాయలు కూడా ప్రతిదీ జనాల మధ్యనే ఖర్చు పెడతాను. 119 నియోజకవర్గాలు ఉన్నాయి సార్. 119 నియోజకవర్గాలల్లో దేవరకొండ ఎమ్మెల్యే ఎవరైనా అడిగితే ఎవరైనా చెప్పగలుగుతారా సార్ మీరు? కష్టపడుతున్నా అంటుంటా, కష్టానికి అలా సేద తీరడానికి మంది వేస్తుంటా. ఎట్లా కనిపిస్తుంది సార్ నేను మీకు? వెంకన్న సేటు మీ నాయన చాలా క్లోజ్ అంటే అసలు భారీ ఎత్తున సంపాదించారు. ఇప్పుడు భారీ ఎత్తున సంపాదించి 100,000 కోట్లు ఉంటే నేను ఈ పరిస్థితులు ఎందుకుంటా సార్? ఖచ్చితంగా టికెట్ నాకే వస్తుంది. పోయి రాకపోతే పోయి టికెట్ డబ్బులు ఇచ్చి కొనుక్కునేటోండి కదా సార్ నేను. అదే సినిమా టికెటా? ఓజీనో ఏం సార్, ఎమ్మెల్యే టికెట్లే అమ్ముడు పోతున్నాయి. ఢిల్లీకి పోయి కూడా పైరవీలు చేసేది సార్ టికెట్ల కోసం. ఏ టికెట్ ఎంత కమ్మిరో కూడా నాకు తెలుసు. అసలు ఒకవేళ బీఆర్ఎస్ మీకు జెడ్పీటీసీ బీఫామ్ ఇచ్చింది అనుకో సార్, బాలు నాయక్ కాదని మీరు నామినేషన్ వేయగలరు అక్కడ? నేను నామినేషన్ వేయడం కాదు సార్, 10,000 మందితో ర్యాలీ తీసుకొని పోయి నామినేషన్ వేయగలుగుతాను నేను. ఆ దమ్ము నాకుంది, ఆ కమిట్మెంట్ నాకుంది. నా కోసం రావడానికి సిద్ధంగా ఉన్న చాలా మంది జనాలు ఉన్నారు నా అమ్మకి. నేను దేవరకొండ ప్రజల ముందలకి, మల్లెపల్లి మండల ప్రజల ముందలకి పోతున్నా. సంపుతారా సాత్తారా వాళ్ళ ఇష్టం సార్.